హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు విష్ణు ఐఎస్ అకాడమీ. మనకు తెలిసిందే తెలంగాణలోని గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యే విద్యార్థులు అందరూ కూడా ఇప్పుడు చాలా అన్సర్టెనిటీలో ఉన్నారు. ఏం చేయాలి, ఏం జరుగుతుంది, ఎగ్జామ్ అవుతుందా లేదా, ఒకవేళ ఎగ్జామ్ అయితే అది ఉంటుందా, క్యాన్సిల్ అయిపోతుందా, ఇలా చాలా కన్ఫ్యూజన్లోని చాలా మీమాంసలతోని ఉన్నాం మనం. అయితే ఈ టైంలోని మనం ఏమీ చేయకుండా ఉండేదానికన్నా హోప్ ఫర్ ద బెస్ట్ అండ్ ప్రిపేర్ ఫర్ ద వర్స్ట్ లాగే మనం ఉండాలి. సో ఆ క్రమంలోని ఈరోజు ఎస్ఏ పేపర్ గురించి ప్రాబబుల్ టాపిక్స్, ఇంపార్టెంట్ టాపిక్స్ ఏదైతే రావచ్చో దాని మీద కొంచెం ఒక బ్రీఫ్ డిస్కషన్ లాగా చేద్దాం. సో దీనివల్ల మీకు కాన్ఫిడెన్స్ రావడానికి కూడా చాలా స్కోప్ అనేది ఉంటుంది. అండ్ రిమెంబర్, ఎస్ఏ పేపర్ రిలేటివ్గా 150 మార్క్స్ అండ్ స్కోరింగ్కి కూడా స్కోప్ ఉన్న పేపర్. రిమైనింగ్ పేపర్స్తో పోలిస్తే ఎస్ఏలో స్కోరింగ్కి స్కోప్ ఉన్న పేపర్. సో అందుకని మనకి టీజీపీఎస్సీ సిలబస్లోని 6 టాపిక్స్ ఎస్ఏస్ కింద 6 టాపిక్స్ మనకి ఎస్ఏ సిలబస్లో మెన్షన్ చేశారు. ఆ 6 టాపిక్స్ కింద ఏవేవైతే ఎస్ఏస్ అడగడానికి స్కోప్ ఉందో దాన్ని ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ అది డిస్కస్ చేసే ముందు ఎస్ఏ, జనరల్ ఎస్ఏ పరంగా మనం తీసుకోవాల్సిన ప్రికాషన్స్ కానీ మనం తీసుకోవాల్సిన స్టెప్స్ ఏంటి అనేది ఫస్ట్ ఒక 5 minutes మనం డిస్కస్ చేసుకుందాం. అయితే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటి అంటే, మనకి ఎస్ఏలోని 3 hours టైం ఇచ్చారు. 3 essays రాయమన్నారు. 3 hours టైం ఇచ్చి 3 essays రాయడం అంటే అర్థం, ఈచ్ ఎస్ఏకి 1 hour టైం అనేది దొరికింది మనకి. ఈ 1 hourలో కూడా మనం సబ్ డివైడ్ చేసుకోవాలి. మనము ఎలాగా, ఈ 1 hourలో 10 minutes బ్రెయిన్ స్టార్మింగ్ చేసుకోవాలి ఆ ఎస్ఏ టాపిక్ గురించి, 50 minutes ఆ ఎస్ఏ టాపిక్ మనం రాయాలి. ఇది ఎంతో ఇంపార్టెంట్. 10 minutes బ్రెయిన్ స్టార్మింగ్ అనేది ఎంతో ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఎప్పుడైతే 12 pages రాయాలో ఆ 12 pages రాయాలి అంటే మనం బెటర్గా స్ట్రక్చరింగ్ చేయాలి. మనకి ఆ ఎస్ఏలోని ఫ్లో అనేది ఉండాలి. జిఎస్ పేపర్లా ఎస్ఏ పేపర్ కాదు, ఎస్ఏ పేపర్లోని ఫ్లో అనేది, స్ట్రక్చరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇట్లా ఫ్లో ఉండాలి, స్ట్రక్చరింగ్ ఉండాలి, మొత్తం అన్ని పేరాస్కి లింక్ ఉండాలి, ప్రతి డైమెన్షన్కి లింక్ ఉండాలి అని అంటే పక్కాగా మనం ముందే ఒక 10 minutes ఆ ఎస్ఏ టాపిక్ మీద బ్రెయిన్ స్టార్మింగ్ అనేది చేసుకుని ఉండాలి. ఆ 10 minutes బ్రెయిన్ స్టార్మింగ్ అయిపోయిన తర్వాత 50 minutes మనం ఎస్ఏ గురించి రాయాలి. ఇంకొక విషయం ఏంటి అంటే, మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, మనం 3 essays అబోవ్ యావరేజ్గా పర్ఫామ్ చేస్తేనే మనకి ఎక్కువ మార్క్స్ అనేవి వస్తాయి. ఒక ఎస్ఏ గురించి 1 hour 20 minutes ఇచ్చేసి ఇంక మిగిలిన ఎస్ఏలు మనము కాంప్రమైజ్ చేస్తే దానివల్ల మన మార్క్స్ అనేవి చాలా ఎఫెక్ట్ అనేవి అవుతాయి. సో అలా అవ్వకుండా ఉండాలి అని అంటే మనం 3 essaysకి ఈక్వల్ వెయిటేజ్ ఇద్దాం. 3 essaysకి కూడా 1 hour టైం ఇస్తూ, ప్రతి ఎస్ఏకి 10 minutes బ్రెయిన్ స్టార్మింగ్ ఇస్తూ, ప్రతి ఎస్ఏ 50 minutes రాద్దాం. సో దీనివల్ల ఏమవుతుంది అంటే 3 essays కూడా అబోవ్ యావరేజ్ పర్ఫార్మెన్స్ అనేది వస్తుంది. ఒకటి బాగా రాసి మిగతా 2 పాడు చేయడం వల్ల మనకు వచ్చే బెనిఫిట్ అనేది మాత్రం ఏమీ లేదు. ఇదైతే మాత్రం అందరూ గుర్తుపెట్టుకోవాలి. సో కరెక్ట్గా 1 hour అయిపోగానే ఒక ఎస్ఏ మనం హార్డ్ స్టాప్ తీసుకోవాల్సిందే. 1 hour ఇది హార్డ్ స్టాప్ మనం తీసుకోవాల్సిందే. రైట్. నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటి అంటే, ఎస్ఏలో గుర్తుపెట్టుకోవాల్సింది, సేమ్ ఎస్ఏలోని మన జిఎస్ ఆన్సర్లోనే ఇంట్రో, బాడీ, కన్క్లూజన్ అనేది కూడా ఉంటుంది. అయితే ఇంట్రోలోని అక్కడలాగా జస్ట్ 3-4 lines కాదు, ఇక్కడ ఇంట్రో అరౌండ్ 1.5 page, కన్క్లూజన్ ఒక 1.5 page, అండ్ బాడీ అరౌండ్ 8 to 9 pages. ఈ 8 to 9 pages ఆఫ్ బాడీలోని 4 to 5 మేజర్ డైమెన్షన్స్ మనం తీసుకుందాం. ఆ 4 to 5 మేజర్ డైమెన్షన్స్ ఏంటో మనం బ్రెయిన్ స్టార్మింగ్లో సెలెక్ట్ చేసుకున్న తర్వాత దాంట్లోని సబ్ డైమెన్షన్స్ మనం రాద్దాం. రైట్. సో ఇట్లాగా 1.5 page ఇంట్రో, 1.5 page కన్క్లూజన్ అండ్ 8 to 9 pages బాడీ పార్ట్. ఎప్పుడైతే మనకి 12 pages అనేది ఇవ్వడం జరిగింది అనేది మనకు తెలిసిందో, 12 pagesలో మనం స్పేస్ ప్లానింగ్ చేసుకోవడం కూడా ఎంతో ఇంపార్టెంట్. మీరు ఇప్పటి నుండి రాసే ఎగ్జామ్స్ కానీ మాక్ టెస్టులు కూడా ఇలా 12 pages మీరు ఎలా రాయగలరు. ఇన్ఫ్యాక్ట్ ఒకటి 12 pages రాసి ఇంకొకటి 6-7 pages రాసేదానికన్నా 3 essays అరౌండ్ 10 to 11 pages రాయడం అనేది చాలా బెటర్ ఆప్షన్. ఓకే. కంప్లీట్ ఫిల్లింగ్ కన్నా డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్, డిమాండ్ ఆఫ్ ద ఎస్ఏ మీట్ అవ్వడం కానీ కంటెంట్ అనేది ఎన్రిచ్డ్గా ఉండడం అనేది ఎంతో ఇంపార్టెంట్. ఓకే. సో మేజర్గా ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, ఇంట్రో, బాడీ, కన్క్లూజన్ మూడింటికి మంచి వెయిటేజ్ ఇవ్వాలి. ప్రతి ఎస్ఏకి 1 hour టైం ఇవ్వాలి. నెక్స్ట్ ఏ ఎస్ఏని కూడా మనం కాంప్రమైజ్ అనేది చేయకూడదు. నెక్స్ట్ ఎస్ఏ సెలెక్షన్ చేసుకునే ముందే ఆలోచించుకోండి. ఎందుకంటే ఒకసారి ఎస్ఏ సెలెక్షన్ చేసుకొని ఆ తర్వాత ఒక 1 page రాసి తర్వాత ఇది కాదు వేరే ఎస్ఏకి వెళ్ళాలి అని అంటే మనం అక్కడ అన్ని కొట్టివేతలు చేసి పేపర్ ప్రజెంటేషన్ అనేది బాగా ఇబ్బంది అవుతున్నప్పుడు. సో అలా ఉండకుండా ఉండాలి అంటే, అలా జరగకూడదు అంటే ముందే స్టార్ట్ చేసే ముందే ఒక 5 minutes మనం ఏ ఎస్ఎస్ 3 essays రాస్తామో ముందే ఫిక్స్ అవుదాం. సో ఎస్ఏ సెలెక్షన్కి కూడాను ఒక 5 minutes అనేది ఇవ్వండి.
ఎస్ఏ సెలక్షన్ కూడా 5 minutes అనేది ఇవ్వండి. ఓకే, సో ఇలాగా ఇవి ఏవైతే మనం ఇప్పుడు ఈ టిప్స్ చెప్తున్నామో ఈ టిప్స్ అన్ని పక్కగా పాటిస్తారని కోరుకుంటున్నాను. అయితే ఇప్పుడు స్పెసిఫిక్గా మన టీజీపీఎస్సీ సిలబస్ని ఏవైతే 6 topics మెన్షన్ చేశారో ఆ 6 topics కింద మనము ఎలాంటి ఎస్ఎస్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, దాని కింద సబ్ టాపిక్స్ మనం ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేది ఒకసారి చూద్దాం. ఇందులోని ఫస్ట్ సెక్షన్ 3 sections కింద మనకి ఇచ్చే టీజీపీఎస్సీ సిలబస్లో అందులో సెక్షన్ 1 కింద మెన్షన్ చేసిన టాపిక్స్ ఏంటి? కంటెంపరీ సోషల్ ఇష్యూస్ అండ్ సోషల్ ప్రాబ్లమ్స్. అంటే ప్రజెంట్ సమాజంలోని ఏవైతే సోషల్ ప్రాబ్లమ్స్ అండ్ సోషల్ ఇష్యూస్ ఉన్నాయో దాని మీద ఎస్ఎస్ అడుగుతారని. సో మేజర్గా ఇక్కడ ఎస్ఎస్ అడగడానికి ఎలాంటి ఎస్ఎస్ అడగడానికి స్కోప్ ఉంది? కంటెంపరీ సోషల్ ఇష్యూస్ అంటే మేజర్గా ఉమెన్ ఇష్యూస్ అనేవి చాలా న్యూస్లో ఉంటాయి ఎప్పుడూను. నెక్స్ట్ ప్రజెంట్ సమాజంలోని ఉమెన్ చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు మనము వెస్ట్ బెంగాల్లోని ఆర్జీకర్ మెడికల్ కాలేజ్లోని జరిగిన రేప్ అనేది మనం చూసాం, మర్డర్ అనేది మనం చూసాం. సిమిలర్గా చాలా ప్లేసెస్లోని సెక్సువల్ హెరాస్మెంట్ అండ్ వర్క్ ప్లేస్ జరుగుతుంది. సో ఇలాంటివన్నిటిని లెక్క చేసుకుని ఓవరాల్గా ఉమెన్ ఇష్యూస్ మీద ఒక ఎస్సే రావడానికి స్కోప్ ఉంది. నెక్స్ట్ ఈ చైల్డ్ లేబర్ అనే ఇష్యూ కూడా చాలా న్యూస్లో ఉంటుంది. నెక్స్ట్ ప్రజెంట్ సమాజంలో చైల్డ్ లేబర్ అనేది కూడా ఒకటి ఇంపార్టెంట్ ఇష్యూ, సోషల్ ఇష్యూ. సో చైల్డ్ లేబర్ గురించి అడగొచ్చు. నెక్స్ట్ జయా జైట్లీ కమిటీ చైల్డ్ మ్యారేజ్ ఏజ్ అనేది పెంచాలి, 18 years ఉన్న మినిమం ఏజ్ ఆఫ్ మ్యారేజ్ని 21 years చేయాలి అని రికమెండేషన్ ఇచ్చారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా దాని మీద చట్టం చేద్దాం అని అనుకుంటుంది. సో ఈ కంటెక్స్ట్లోనే చైల్డ్ మ్యారేజ్ గురించి అడగడానికి చాలా స్కోప్ అనేది ఉంది. నెక్స్ట్ ఇప్పుడు అర్బనైజేషన్ అనేది మన సొసైటీలో చాలా ఇంపార్టెంట్. అయితే ఈ అర్బనైజేషన్ అనేది సరిగ్గా చేయకపోవడం వల్ల అర్బన్ ఫ్లడ్డింగ్స్ లాంటివి వస్తున్నాయి. నెక్స్ట్ అర్బనైజేషన్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ అనేవి వస్తున్నాయి. స్లమ్స్ లాంటివి పెరిగిపోతున్నాయి. స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ పెరుగుతుంది కానీ జనాలు బతకగలిగే కెపాసిటీ మాత్రం పెరగట్లేదు. పూర్ పీపుల్కి ఇన్ఈక్వాలిటీ అనేది బాగా పెరిగిపోతుంది. సో ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ హైడ్రా ఏదైతే తెచ్చిందో ఈ అర్బన్ ఫ్లడ్డింగ్ లాంటివి కంట్రోల్ చేయడానికే హైడ్రా లాంటివి తీసుకొచ్చింది. సో ఈ కంటెక్స్ట్లోని అర్బనైజేషన్ అండ్ అర్బన్ ఫ్లడ్డింగ్ టాపిక్ అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది. సిమిలర్గా డ్రగ్స్ గురించి కూడా బాగా న్యూస్లో ఉంది. ఈ డ్రగ్ అడిక్షన్ అనేది కూడా గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ చాలా డెసిషన్ తీసుకుంది. యాంటీ డ్రగ్స్ బ్యూరో లాంటివి ఈ నార్కోటిక్స్ని కంట్రోల్ చేయడానికి స్పెసిఫిక్గా వింగ్ని అడాప్ట్ చేయడం, ఎన్ఫోర్స్మెంట్ వింగ్ని తీసుకొని రావడం. సో ఈ కంటెక్స్ట్లోని డ్రగ్స్ యొక్క ప్రభావం సమాజంలోని యూత్ మీద ఎలా ఇంపాక్ట్ అవుతుంది అనే టాపిక్ మీద కూడా అడగడానికి స్కోప్ అనేది ఉంది. సో ఇలాగా మన నెక్స్ట్ ఫుడ్ సెక్యూరిటీ మన సొసైటీలో వన్ ఆఫ్ ద మేజర్ సోషల్ ఇష్యూ ఫుడ్ ఇన్సెక్యూరిటీ కూడా. సో ఈ ఫుడ్ సెక్యూరిటీ అనేది మనిషి బతకడానికి ఎంతో అవసరం. ఈ ఫుడ్ సెక్యూరిటీ కోసమని మనం నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ అవనివ్వండి, పీడిఎస్ సిస్టమ్ అవనివ్వండి, ఇలాంటివన్నీ మనం తీసుకొని వచ్చాం. సో ఈ ఫుడ్ సెక్యూరిటీ కూడా వన్ ఆఫ్ ద స్టాండర్డ్ ఎస్ఏ కింద అనడానికి స్కోప్ ఉంది. సో సెక్షన్ 1లోని ఇలాంటి ఎస్ఏస్ అడగడానికి స్కోప్ అనేది ఉంది. సెక్షన్ 1లోని ఈ ఫస్ట్ టాపిక్ సోషల్ ఇష్యూస్లో. సిమిలర్గా సెక్షన్ 1లోనే మనకుండే ఇంకో టాపిక్ ఏంటి? ఇష్యూస్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్ అండ్ జస్టిస్. ఎకనామిక్ గ్రోత్ అండ్ జస్టిస్ ఇండియాలోనే అవుతుంది కదా, అది మనం ఫేస్ చేస్తున్న మేజర్ ఇష్యూస్ ఏంటి అందులోని అని. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్గా మనం ఏమనుకోవచ్చు, మన రైతులు మన ఇండియన్ ఎకానమీకి ఎంతో ఇంపార్టెంట్. అరౌండ్ 60% ఆఫ్ ది ఇండియన్ ఎంప్లాయ్మెంట్ అనేది మనకి ఫార్మింగ్ సెక్టర్ ద్వారానే వస్తుంది. సో ఈ కంటెక్స్ట్లోని మనకి ఈ ఫార్మర్స్ మీద ఇండియన్ ఎకానమీ కాంట్రిబ్యూషన్, వాళ్ళు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ మీద మనకు ఓవరాల్గా క్వశ్చన్ అనేది అడగచ్చు. సిమిలర్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డబ్లింగ్ ఫార్మర్స్ ఇన్కమ్ అనే ఒక గోల్ తీసుకుంది. సో అయితే ఈ డబ్లింగ్ ఫార్మర్స్ ఇన్కమ్ అనే గోల్ ఏదైతే తీసుకున్నామో దాన్ని మనం రిలీజ్ అవ్వలేకపోయాం. దానికోసం మనం ఇంకా ట్రై చేస్తున్నాం. సో ఈ కంటెక్స్ట్ మొత్తంలోని ఫార్మర్స్ ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ ఏంటి, అవి ఎలా సాల్వ్ చేయాలి అనే లార్జర్ ఓరియంటెడ్ ఎస్ఏ, అగ్రికల్చర్ రిలేటెడ్ ఎస్ఏ రావడానికి స్కోప్ అనేది ఉంది. సిమిలర్గా మన ఎకనామిక్ గ్రోత్ అవ్వకుండా ఉండడానికి మనం ఫేస్ చేస్తున్న ఇంకొక ప్రాబ్లం ఏంటి అంటే పోవర్టీ. సో పోవర్టీ మీద స్టాండర్డ్ అని ఎస్ఏ రావచ్చు. సిమిలర్గా మనం అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం కూడా ఫేస్ చేస్తున్నాం. సో ఈ అన్ఎంప్లాయ్మెంట్ మీద కూడా మనకి ఒక ఎస్ఏ రావడానికి స్కోప్ అనేది ఉంది. సిమిలర్గా ఇండిపెండెన్స్ తర్వాత నుండి 1947 తర్వాత నుండి మనం ఎకనామిక్ గ్రోత్ను ఎలా పెరిగాము, ఎకనామిక్ గ్రోత్ ఇండియాలో ఎలా జరిగింది, ఆ ఎకనామిక్ గ్రోత్లో ఉండే ప్రాబ్లమ్స్ ఏంటి, అవన్నీ దాని గురించి స్టాండర్డ్ అని ఎస్ఏ రావడానికి ఉంది. అయితే ఇంకా ఎలా అడగచ్చు అంటే ఎల్పిజి రీఫార్మ్స్ మనం 1991లో ఏదైతే తీసుకున్నామో దాని తర్వాత వచ్చిన బెనిఫిట్స్ ఏంటి, దానివల్ల వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటి, ఎన్విరాన్మెంటల్ డిస్ట్రక్షన్ కానివ్వండి, ఇన్ఈక్వాలిటీ పెరిగిపోవడం కానివ్వండి,
అగ్రికల్చర్ స్టాగ్నేషన్ అవ్వడం కానివ్వండి. సో ఇలాంటి దాని మీద ఎల్పిజి రీఫార్మ్స్ తీసుకొని 30 years దాటిపోవడం జరిగింది. సో ఈ కంటెక్స్ట్లోని మనకి ఎల్పిజి రీఫార్మ్స్ జరిగిన తర్వాత ఎకనామిక్ గ్రోత్ ఇంకా మనం ఫేస్ చేస్తున్న ఇష్యూస్ మీద ఒక స్టాండ్ అలోన్ ఎస్ఏ అడగడానికి స్కోప్ ఉంది. సిమిలర్గా బ్లూ ఎకానమీ మీద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చాలా ఫోకస్ చేస్తుంది. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన లాంటి స్కీమ్స్ ఎన్నో తీసుకొని వచ్చింది. సో ఇలాంటి కంటెక్స్ట్లోని బ్లూ ఎకానమీ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అవుతుంది. సో ఎకనామిక్ గ్రోత్లోని ఇలాంటి స్పెసిఫిక్ టాపిక్స్ అడగడానికి మనకి స్కోప్ అనేది ఉంది. నెక్స్ట్ అయితే సెక్షన్ 2లోని మేజర్గా మనకి ఫస్ట్ టాపిక్ ఏంటి, డైనమిక్స్ ఆఫ్ ఇండియన్ పాలిటిక్స్. అంటే మన ఇప్పుడు ఈ ప్రజెంట్ ఇండియన్ పాలిటిక్స్లోని ఏమేమి ఇష్యూస్ మీద మనకి డిబేట్ అనేది జరుగుతుంది, ఇండియన్ పాలిటిక్స్లోని జరుగుతున్న డైనమిక్స్ ఏంటి, ఇండియన్ పాలిటిక్స్లో మేజర్గా మనం డిస్కస్ చేసుకునే ఇష్యూస్ ఏంటి, సో వీటి మీద ఇష్యూస్ అడగడానికి స్కోప్ ఉంది. అయితే దీని గురించి మనం ఆలోచిస్తే ఇండియన్ పాలిటిక్స్లో ఏం జరుగుతుందని ఆలోచిస్తే మేజర్గా మనకి క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ అనేది బాగా న్యూస్లో ఉంటుంది. అయితే క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ ఏంటి, ఏడీఆర్ రిపోర్ట్ ప్రకారం 46% ఆఫ్ ఎంపీస్ వాళ్ళ మీద క్రిమినల్ కేసెస్ అనేవి ఉన్నాయి. సో క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ మీద స్టాండ్ అలోన్ క్వశ్చన్ రావచ్చు. సిమిలర్గా 2024 ఎలక్షన్ తర్వాత ఏం జరిగింది, ఎన్డీఏ గవర్నమెంట్కి కంప్లీట్ మెజారిటీ అనేది రాలేదు. వాళ్ళు 273 మ్యాజిక్ ఫిగర్కి వెళ్ళలేకపోయారు. వాళ్ళకి ఆ మ్యాజిక్ ఫిగర్ రావడానికి టీడీపీ గవర్నమెంట్ అండ్ టీడీపీ అండ్ జేడీఎస్ వాళ్ళు సపోర్ట్ తీసుకోవాల్సి వచ్చింది. సో ఈ కంటెక్స్ట్లోని కోయిలీషన్ పాలిటిక్స్ అనేవి మళ్ళీ తిరిగి 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ కోయిలీషన్ పాలిటిక్స్ అనేవి ఊపులోకి వచ్చాయి. సో ఈ కంటెక్స్ట్లోని కోయిలీషన్ పాలిటిక్స్ మీద ఒక ఎస్ఏ అనేది అడగొచ్చు. అంటే కోయిలీషన్ పాలిటిక్స్ వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి, ఆర్ఎల్స్ ఆయన మీద వచ్చే ప్రాబ్లమ్స్ అనేవి ఏంటి అని. సిమిలర్గా మనకి ఫ్రీబీస్ గురించి బాగా న్యూస్ జరిగింది. ఎందుకంటే చాలా పొలిటికల్ పార్టీస్ ఫ్రీబీస్ వైపు వెళ్తున్నారని మన హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ రెవెడీ కల్చర్ గురించి మాట్లాడుతున్నారు. సో ఈ కంటెక్స్ట్లోనే ఫ్రీబీస్ ప్రాస్పరిటీ ఇస్తుందా లేదా సమాజాన్ని పోవర్టీకి తీసుకెళ్తుందా, సో ఇలాంటి వాటి గురించి మీద ఒక ఎస్ఏ అడగడానికి స్కోప్ ఉంది. సిమిలర్గా లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ మనం 73rd and 74th అమెండ్మెంట్ యాక్ట్ చేసి 30 years దాటింది. సో ఈ కంటెక్స్ట్లో లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ ఈ డెమోక్రటిక్ డీసెంట్రలైజేషన్ అనేది సరిగ్గా జరిగిందా లేదా, జరిగితే ఇంకా దానివల్ల ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి, ఫండ్స్ ఫంక్షన్స్ అండ్ ఫంక్షనరీ ఇష్యూస్ ఇంకా ఏమేమి ఉన్నాయి, దీని మీద ఒక ఎస్ఏ అడగడానికి స్కోప్ ఉంది. నెక్స్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రీసెంట్గా రామ్నాథ్ కోవింద్ ఒక కమిటీని ఫామ్ చేసి ఆయన హెడ్డింగ్లోనే ఫామ్ చేసి 1 Nation 1 Election గురించి ముందుకెళ్ళడానికి రెడీ అయింది. నెక్స్ట్ సెషన్లోని 1 Nation 1 Election గురించి కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ కూడా చేస్తామని చెప్పింది. సో ఆ కంటెక్స్ట్లోని సైమల్టేనియస్ ఎలక్షన్స్ 1 Nation 1 Election అనేది ఇంపార్టెంట్ అవ్వచ్చు. సిమిలర్గా ఫెడరలిజం అనేది ఎప్పుడూ కూడా స్ట్రాంగ్ టాపికే. సో ఫెడరలిజం గురించి ఇండియన్ పాలిటిక్స్ ఎప్పుడూ డిస్కషన్ అవుతూనే ఉంటుంది. సో ఈ కంటెక్స్ట్లోని ఫెడరలిజంలోని వస్తున్న మార్పులు లేదా ఇండియా యూనిటరీగా వెళ్ళిపోతుందా, సో ఫెడరలిజం అనేది ఎంతో ఇంపార్టెంట్. సో దాని మీద కూడా స్టాండ్ అలోన్ ఎస్ఏ రావచ్చు. సిమిలర్గా యాంటీ డిఫెక్షన్ అనేది కూడా బాగా న్యూస్లో ఉంది, ఆయారామ్ గయారామ్ ఇలాంటివి. సో ఈ యాంటీ డిఫెక్షన్ మీద కూడా ఒక ఎస్ఏ రావడానికి స్కోప్ ఉంది. సిమిలర్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 106th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ చేసి ఉమెన్కి రాజ్యాధికారం రావడానికని చట్టసభల్లోని వాళ్ళకి రిజర్వేషన్ అనేది తీసుకొని వచ్చారు, 33% రిజర్వేషన్ అనేది తీసుకొని వచ్చారు. సో ఈ పొలిటికల్ ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్ గురించి క్వశ్చన్ రావచ్చు. సిమిలర్గా రీసెంట్ టైమ్స్లోని జ్యుడిషియరీ మీద కూడా ఎన్నో క్వశ్చన్స్ అనేవి వచ్చాయి. జ్యుడిషియరీ తీసుకుంటున్న డెసిషన్స్ అది యాక్టివిజమా లేదా వాళ్ళు ఓవర్ రీచ్ అవుతున్నారా, దీనికి వే ఫార్వర్డ్ ఏంటి, జ్యుడిషియల్ రెస్ట్రెయింట్ వాళ్ళు పాటించాలా. సో ఓవరాల్గా ఇండియన్ జ్యుడిషియరీ చేసే పనుల మీద ఇండియన్ పాలిటిక్స్ మీద ఇండియన్ జ్యుడిషియరీ ఒక ఇంపాక్ట్ ఎలా ఉంది అనే దాని మీద కూడా ఒక ఎస్ఏ అడగడానికి స్కోప్ ఉంది. సో మనకి సెక్షన్ 2లోని ఈ టాపిక్ మీద ఇలాంటి ఎస్ఏస్ అడగడానికి స్కోప్ ఉంది. సిమిలర్గా సెక్షన్ 2లోని నెక్స్ట్ టాపిక్ ఏంటి అంటే హిస్టారికల్ అండ్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా. సో హిస్టారికల్ అండ్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా అంటే మన హిస్టరీ గురించి, మన కల్చరల్ హెరిటేజ్ గురించి. సో ఇందులో భాగంగా మేజర్గా ఎలాంటి ఎస్సేస్ అడగచ్చు అంటే ఫస్ట్ ఇది తెలంగాణ ఎగ్జామ్ కాబట్టి తెలంగాణ యొక్క కల్చర్, తెలంగాణ యొక్క హెరిటేజ్, తెలంగాణ యొక్క లిటరేచర్, తెలంగాణ యొక్క ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్, దీని మీద స్టాండ్ అలోన్ ఎస్సే అడగడానికి స్కోప్ ఉంది. సిమిలర్గా మన యూనిటీ ఇన్ డైవర్సిటీ అనేది మనకి ఇండియాకి పెద్ద హెరిటేజ్. సో ఈ యూనిటీ ఇన్ డైవర్సిటీ మీద ఒక క్వశ్చన్ అడగచ్చు. నెక్స్ట్ గ్లోబలైజేషన్ వల్ల మన కల్చర్లోని ఏమైనా మార్పులు వస్తున్నాయా, సో అలాంటి ఇంపాక్ట్, గ్లోబలైజేషన్ ఇంపాక్ట్ ఆన్ ఇండియన్ కల్చర్ అండ్ ఇండియన్ హెరిటేజ్ అడగచ్చు. సిమిలర్గా మన హిస్టరీ నుండి మనం ఏం నేర్చుకోవచ్చు అని అడగచ్చు. ఎందుకంటే హిస్టరీ రిపీట్స్ ఇట్ సెల్ఫ్ అని అంటారు. సో మన హిస్టరీలో నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు అని అడగచ్చు, రైట్. నెక్స్ట్ ఇదే కాకుండా హిస్టారికల్ అండ్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా అని అన్నారు కాబట్టి ఏన్షియన్ టైమ్స్ నుండి మోడర్న్ టైమ్స్ వరకు రిగ్వేదిక్ టైమ్స్, ఆ ముందు హరప్పన్ సివిలైజేషన్ అవనివ్వండి, రిగ్వేదిక్ టైమ్స్ అవనివ్వండి, మౌర్యన్ పీరియడ్ అవనివ్వండి, ఆ తర్వాత మిడివల్ టైమ్స్ అవనివ్వండి, మోడర్న్ టైమ్స్ అవనివ్వండి,
కల్చర్లోనే ఎటువంటి మార్పులు వచ్చాయి, ఎవల్యూషన్ ఎలా జరిగింది, ఇండియన్ హెరిటేజ్లో మార్పులు ఎలా వచ్చాయి, ఈ టెంపుల్ ఆర్కిటెక్చర్ అవన్నీ. సో ఇలాంటి దాని మీద ఒక స్టాండర్డ్ ఎస్సే అడగడానికి స్కోప్ ఉంది. సిమిలర్గా మనము రీసెంట్ టైమ్స్లోని భారతీయ న్యాయ సంహిత అని చెప్పి క్రిమినల్ జస్టిస్ రిఫార్మ్స్ తీసుకుని వచ్చాం. ఇది బ్రిటిష్ లెగసీ నుండి మనం బయటకు వచ్చాం దీని ద్వారా. సో దీని మీద కూడా ఒక ఎస్సే, ఇలాంటి ఒక ఎస్సే అడగడానికి స్కోప్ అనేది ఉంది. సో ఈ టాపిక్లో ఇలాంటి అడగడానికి స్కోప్ అనేది ఉంది. నెక్స్ట్ ఫైనల్ సెక్షన్ 3లోని ఫస్ట్ టాపిక్ ఏంటి, డెవలప్మెంట్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ. అంటే ఈ సైన్స్ అండ్ టెక్నాలజీలోని ఏమేమి మేజర్ డెవలప్మెంట్స్ జరిగాయి అనే దాని మీద ఎస్ఎస్ అడగడానికి స్కోప్ ఉంది. అయితే ఇందులో మేజర్గా మనం ఏం చెప్పొచ్చు, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా ఇండియన్ డొమైన్లోని స్పేస్ ఎక్స్ప్లోరేషన్లో మనం చాలా ముందుకెళ్ళాం. మనం ఆదిత్య L1 లాంటిది లాంచ్ చేసాం, చంద్రయాన్ 3 లాంటిది సక్సెస్ఫుల్గా లాంచ్ చేసాం. సో ఈ కంటెక్స్ట్లోని స్పేస్ ఎక్స్ప్లోరేషన్ మీద ఇండియాస్ అచీవ్మెంట్స్ అండ్ ఫ్యూచర్ గోల్స్ ఏంటి అనేది అడగచ్చు. ఫ్యూచర్ గోల్స్ మనకి మనము గగనయాన్ లాంటిది మ్యాన్డ్ మిషన్ లాంచ్ చేద్దాం అనుకుంటున్నాం. సిమిలర్గా మనం భారతీయ అంతరిక్ష స్టేషన్, ఇండియన్ ఓన్ స్పేస్ స్టేషన్ లాంటిది లాంచ్ చేద్దాం అనుకుంటున్నాం. ఇలా ఈ స్పేస్ ఎక్స్ప్లోరేషన్ వల్ల సమాజానికి వచ్చే బెనిఫిట్స్ ఏంటని కూడా అడగచ్చు. సో ఓవరాల్గా స్పేస్ టెక్నాలజీ మీద ఒక స్టాండర్డ్ ఎస్సే రావచ్చు. నెక్స్ట్ బాగా న్యూస్లో సైన్స్ అండ్ టెక్నాలజీ ఫీల్డ్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఉంది. సో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నా సరే దాని నుండి చాలా భయాలు కూడా ఉన్నాయి. అన్ఎంప్లాయ్మెంట్ వస్తుంది అని, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ChatGPT లాంటివి రేషియల్ డిస్క్రిమినేషన్కి తీసుకెళ్తున్నాయని. సో ఇలాంటి ఎస్సే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి కూడా మనకి స్టాండర్డ్ ఎస్సే రావచ్చు. నెక్స్ట్ స్పెసిఫిక్గా బయోటెక్నాలజీ అనేది మనుషులకి ఎలా యూజ్ అవుతుంది, హెల్త్ కేర్ అండ్ అగ్రికల్చర్లో కూడా ఎలా యూజ్ అవుతుందని అడగచ్చు. సిమిలర్గా నానో టెక్నాలజీ వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి, దానివల్ల వచ్చే హార్మ్స్ ఏంటి అని అడగచ్చు. సైన్స్ అండ్ టెక్నాలజీ ఫీల్డ్లోనే మనం మేజర్గా తీసుకున్న స్కీము డిజిటల్ ఇండియా ఇనిషియేటివ్, ఈ గవర్నెన్స్ కోసం అని. అయితే ఈ డిజిటల్ ఇండియా ఇనిషియేటివ్ ఓవరాల్ ఫంక్షనింగ్ ఎలా ఉంది అని అడగచ్చు. నేను 10 years అవుతుంది డిజిటల్ ఇండియా ఇనిషియేటివ్ లాంచ్ చేసి, అరౌండ్ 9 to 10 years అవుతుంది. సో దాని గురించి మన ప్రోగ్రెస్ ఏంటి, ఛాలెంజెస్ ఏంటి అని అడగచ్చు. ఇంకా రీసెంట్ టైమ్స్ అండి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ DPIస్ని బాగా ప్రమోట్ చేస్తుంది. ONDC అవనియండి, UPI అవనియండి, ఈవెన్ మన G20 సమ్మిట్స్లో గ్లోబల్ వాయిస్ ఆఫ్ గ్లోబల్ సౌత్ సమ్మిట్లో మొత్తం అన్నింటిలో కూడా ఇండియన్ గవర్నమెంట్ ఈ DPIs గురించి ఎంఫసిస్ ఎక్కువ చేస్తుంది. సో ఈ DPIs గురించి కూడా క్వశ్చన్ అడగడానికి స్కోప్ అనేది ఉంది. సిమిలర్గా సైబర్ సెక్యూరిటీ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫీల్డ్ ఇంకా మెజర్గా జరుగుతుంది ఏంటి అంటే సైబర్ సెక్యూరిటీ. ఈ సైబర్ సెక్యూరిటీ ఛాలెంజెస్ ఏంటి, మనం తీసుకోవాల్సిన మెజర్స్ ఏంటి అనే దాని మీద అడగచ్చు. న్యూక్లియర్ టెక్నాలజీ, ఈ న్యూక్లియర్ ఫిషన్ ఇది ఎలాగ మన ఇండియన్ ఎనర్జీ సెక్యూరిటీకి తోడ్పడుతుంది, అలాంటి దాని మీద అడగచ్చు. నెక్స్ట్ సిమిలర్గా ఈ సైన్స్ అండ్ టెక్నాలజీని యూజ్ చేసుకుని క్లైమేట్ చేంజ్ని ఎలా కంట్రోల్ చేయొచ్చు అనే దాని మీద కూడా మనకి స్టాండర్డ్ ఎస్సే అడగడానికి స్కోప్ అనేది ఉంది. సో ఇట్లా ఈ డెవలప్మెంట్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఎలాంటి టాపిక్స్ మీద క్వశ్చన్ అడగడానికి స్కోప్ ఉంది. లాస్ట్ టాపిక్ మనకి ఏమి ఇచ్చారు అంటే సెక్షన్ 3 లాస్ట్ ఎడ్యుకేషన్ అండ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్. సో ఈ ఎడ్యుకేషన్ అండ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ అనేది కొంచెం నారో టాపిక్ కాబట్టి ఇక్కడ కూడా మనము నారో డైమెన్షన్స్ ప్రిపేర్ అవ్వాలి. ఎలాగా, ఎడ్యుకేషన్ అంటే మనం ప్రైమరీ ఎడ్యుకేషన్ మీద ఒక స్టాండర్డ్ ఎస్సే రావచ్చు. ప్రైమరీ ఎడ్యుకేషన్ ఎలా నడుస్తుంది, ఉన్న ఛాలెంజెస్ ఏంటి, మనం తీసుకోవాల్సిన మెజర్స్ ఏంటి అని. సిమిలర్గా టెర్షియరీ ఎడ్యుకేషన్ యొక్క స్టేటస్ ఏంటి, మనం తీసుకోవాల్సిన మెజర్స్ ఏంటి, ఉన్న ఛాలెంజెస్ ఏంటి అని. సిమిలర్గా హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ ఏంటి, మనకి ఎడ్యుకేషన్లో బెటర్ అవ్వాలి, మనం హెల్త్లో బెటర్ అవ్వాలి, స్కిల్ డెవలప్మెంట్లో బెటర్ అవ్వాలి. సో ఈ స్కిల్ డెవలప్మెంట్ అనేది ఇనిషియేటివ్స్ మనం తీసుకుంది ఏంటి, స్కిల్ డెవలప్మెంట్ ఎందుకు ఇంపార్టెంట్ అని. నెక్స్ట్ హెల్త్ సెక్టర్ అనేది కూడా మనిషి యొక్క హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్కి చాలా ఇంపార్టెంట్. సో హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్కి హెల్త్ సెక్టర్ ఇన్ ఇండియా గురించి కంప్లీట్గా అడగచ్చు. నెక్స్ట్ ఎడ్యుకేషన్ పరంగా ఇంకొకటి చూస్తే మనం NEP 2020 న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020 అనేది తీసుకొని వచ్చాం. దాని ఆధారంగానే నెంబర్ ఆఫ్ మెజర్స్ అనేవి మనం తీసుకొని వచ్చాం, నెంబర్ ఆఫ్ రిఫార్మ్స్ అనేది తీసుకొని వస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్ అని, ఫారెన్ ఇన్స్టిట్యూషన్ ఇన్వైట్ చేయడం అవనియండి, 5th class వరకు మదర్ టంగ్లో ఎడ్యుకేషన్ అవనియండి, ఆర్ఎల్స్ ఇంకా నెంబర్ ఆఫ్ మెజర్స్ మనం తీసుకొని వస్తున్నాం. ఇలా ఈ NEP 2020 మేజర్గా ఫోకస్ చేసిన దాని ఏరియాస్ బట్టి. సో NEP 2020 అండ్ ఎడ్యుకేషన్ పాలసీ రిఫార్మ్స్ మీద ఒక స్టాండర్డ్ ఎస్సే అడగడానికి స్కోప్ ఉంది. రైట్. నెక్స్ట్ రీసెంట్ టైమ్స్లో పేపర్ లీకేజ్ అనేవి చాలా ఎక్కువ జరుగుతున్నాయి. CSIR ఎగ్జామ్ అవనియండి, నెట్ ఎగ్జామ్ అవనియండి, ఆర్ఎల్స్ మన UPPSC ఎగ్జామ్, సిమిలర్గా మన తెలంగాణ ఎగ్జామ్స్ కూడా చూసాం. సో ఈ పేపర్ లీకేజ్ని కర్బ్ చేయడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పబ్లిక్ ఎగ్జామినేషన్ యాక్ట్ అనేది తీసుకొని వచ్చింది. సో దాని మీద కూడా స్టాండర్డ్ క్వశ్చన్ అడగడానికి స్కోప్ అనేది ఉంది. సిమిలర్గా ఇక్కడ ఇంకొక టాపిక్ మనం ఏది అనుకోవాలి అంటే డెమోగ్రఫిక్ డివిడెండ్. ఇండియా ప్రస్తుతం యూత్ఫుల్ డెమోగ్రఫీలో ఉంది. మన యొక్క యావరేజ్ ఏజ్ 28 years ఉంది. చైనాకి కానీ, జపాన్కి కానీ, USAకి కానీ ఆ మెరిట్ అనేది లేదు. సో ఈ డెమోగ్రఫిక్ డివిడెండ్ వైపు మనం తీసుకొని వెళ్ళాలి అంటే
మన దగ్గర ఉన్న యూత్ఫుల్ పాపులేషన్కి హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ అనేది ఎలా చేయాలి. సో ఈ డెమోగ్రఫిక్ డివిడెండ్ అండ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ ఈ కంటెక్స్ట్లో కూడా ఒక ఎస్సే అడడానికి స్కోప్ అనేది ఉంది, రైట్. సో ఇలాగా ఈ డిఫరెంట్ ఎస్సేస్ అడడానికి స్కోప్ అనేది ఉంది. ఐ హోప్ ఈ ఎస్సేస్ ఈ టాపిక్స్ అండ్ ఈ వీడియోని యూజ్ చేసుకొని మీరు కొంచెం కాన్ఫిడెంట్ ఫీల్ అవుతారని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ.